మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపింది. రాజ్ పార్క్ హోటల్లో బాంబు పెట్టామని ఆగంతకుడు ఇంటర్నెట్ కాల్ ద్వారా హెచ్చరించాడు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. అలిపిరి ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. బాంబు లేదని పోలీసులు తేల్చి చెప్పారు. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపింది. రాజ్ పార్క్ హోటల్లో బాంబు పెట్టామని ఆగంతకుడు ఇంటర్నెట్ కాల్ ద్వారా హెచ్చరించాడు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. అలిపిరి ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలోకి దిగి సోదాలు చేశారు. బాంబు లేదని పోలీసులు తేల్చి చెప్పారు. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపిందని చెప్పుకోవాలి. రాజ్ పార్క్ హోటల్లో బాంబు పెట్టామని ఒక ఆగంతకుడు ఇంటర్నెట్ కాల్ ద్వారా హెచ్చరించాడు. వెంటనే రంగంలోకి దిగి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు. అలిపిరి ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాంబు లేదని పోలీసులు తేల్చి చెప్పారు. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. రాజ్ పార్క్ హోటల్లో బాంబు పెట్టామని ఒక ఆగంతకుడు ఇంటర్నెట్ కాల్ ద్వారా హెచ్చరించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే మొత్తం ఒక 6 నెలల నుంచి కూడా తిరుపతిలో పలు స్టార్ హోటల్స్ కి బాంబు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. మరోవైపు ఈమెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే ప్రతిసారి కూడా ఆ సందర్భంలో వస్తున్న సందర్భంలో ఒక్కసారిగా తిరుపతి పోలీసులు అప్రమత్తం ఉన్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మొత్తం కంప్లీట్ గా కూడా బాంబు స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో పూర్తి స్థాయి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తిరుపతి అంటానగానే పుణ్యక్షేత్రం, ఇక్కడ విఐపీలతో పాటు ఎంతో మంది ప్రముఖులు వస్తూ ఉంటారు. రాజకీయంగా అంటే కేంద్ర మంత్రుల నుంచి రాజకీయ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో ఒకసారి ఇవాళ కూడా తిరుమలకి వెళ్ళేటటువంటి మార్గ మధ్యలో ఉన్నటువంటి కపిల తీర్థం సమీపంలో ఉన్నటువంటి ఒక రాజ్ పార్క్ హోటల్ కి సంబంధించి వాళ్ళకు ఒక మెయిల్ రావడం జరిగింది. అదేవిధంగా ఒక అన్నోన్ నెంబర్ నుంచి కూడా ఫోన్ రావడం జరిగింది. ఈ రకంగా మీ హోటల్స్ లో బాంబులు పెట్టాం, ఆ త్వరలో పేల్చేస్తున్నాం అంటూ కూడా రకరకాలుగా మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు వెంటనే సంబంధించినటువంటి అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంటే హోటల్స్ లో ఉన్నటువంటి మొత్తం అంటే ఉన్నటువంటి ఆ కస్టమర్లు వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే దాదాపుగా 2-3 గంటల పాటు కూడా తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పోలీసులు అయితే అదనపు బలగాలను అక్కడ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మిగిలిన హోటల్స్ లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. సో గతంలో కూడా ఈ రకంగానే బాంబు బెదిరింపులు కొన్ని హోటల్స్ రావడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. అదే విధంగా ఈ రకంగా జరిగిందా అనే దానిపైన పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.